దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములైనటువంటి వారు పరమాత్మ వైపుకు తిరిగి ఆయనకి చేరువయ్యేటువంటి మార్గం ఏమైనా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనకి ఈ 30వ శ్లోకంలో చెప్పడం జరిగింది. మరి అటువంటి వాళ్ళు, పాపాత్ములైనటువంటి వాళ్ళు, దుష్టులైనటువంటి వాళ్ళు, దుర్మార్గులైనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు పరమాత్మ వైపుకు తిరగవచ్చు, వాళ్ళు సత్పురుషులుగానే పరిగణించబడతారు అని చెప్పడం జరిగింది. మరి ఎంతటి దుర్మార్గులైనా వాళ్ళు చేసినటువంటి పనులకి పశ్చాత్తాపం చెంది అనన్యమైనటువంటి భక్తితో భగవంతుడిని కనుక భజిస్తే వారు సాధు పురుషులుగానే పరిగణించబడతారు అని కూడా చెప్పుకోవటం జరిగింది. మరైతే అటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే, వాళ్ళు సాధు పురుషులుగా పరిగణించబడితే వాళ్ళకి ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 31వ శ్లోకం చూడండి. క్షిప్రం భవతి ధర్మాత్మా శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. కౌంతేయ, ఓ కుంతి కుమార అర్జున, సహా అతడు క్షిప్రం వెంటనే ధర్మాత్మ భవతి, వాడు ధర్మాత్ముడు అవుతాడు. ఎంతటి పాపాత్ముడైనా తన యొక్క పనులకి పశ్చాత్తాపం చెంది మళ్ళీ అలాంటి పనులు చేయకుండా పరమాత్మ వైపు కనుక తిరిగినట్లయితే, పరమాత్మనే నిరంతరము భజిస్తూ ఉన్నట్లయితే అటువంటి వాడు వెంటనే అతడు ధర్మాత్ముడు అవుతాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ, వెంటనే ధర్మాత్ముడు అవుతాడు. ధర్మాత్ముడైతే ఏమిటి ప్రయోజనం? శాంతిం నిగచ్చతి, శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతాడు. మనకి తాత్కాలికమైనటువంటి శాంతి వస్తుంది ఈ లోకంలో. ఎప్పుడన్నా అశాంతి ఉన్నప్పుడు అశాంతి తొలగితే తాత్కాలిక శాంతి, మళ్ళీ అశాంతి వస్తుంది. కానీ శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతాడు అలాంటి వాడు. అంతేకాదు, ఇక్కడ భగవానుడు మాట చెబుతున్నాడు, ఓ అర్జున, నమే భక్త ప్రణశ్యతి, మే భక్త నా ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నటికీ కూడా చెడడు అని ప్రతిజానీహి, సాటింపు వేయవయ్యా అన్నాడు. సాటించు, అందరికీ చెప్పేసి నా భక్తుడు ఎన్నటికీ చెడడు అనేటువంటి విషయాన్ని నువ్వు చెప్పేసి అని అంటున్నాడు. ఇలా మాట్లాడటంలో భగవానుడి యొక్క ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ భావం, ఆ భావోద్రేకం ఏమిటో మనం గమనించవచ్చు. చెప్పు, నా భక్తుడు ఎన్నటికీ చెడడని చెప్పేసేయి అని అంటున్నాడు. అంటే అది ఎంతో గట్టిగా మనం విశ్వసించాలనేటువంటి భావనతో చెప్పినటువంటి మాట. అతడు క్షిప్రం ధర్మాత్మ భవతి, వెంటనే ధర్మాత్ముడవుతున్నాడు. ఎందుకని? అతడు పూర్వం దుర్మార్గుడైనప్పటికీ, దుష్ట కార్యాలు చేసినటువంటి వాడైనప్పటికీ ఇప్పుడు పశ్చాత్తాపం చెంది భగవంతుడి వైపుకు తిరిగాడు గనక సత్పురుషుల యొక్క సాంగత్యం వలనో లేదా దైవ కృప వలనో, భగవంతుడి యొక్క కృప వలనో తన యొక్క దుష్ట చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి తెలుసుకొని, అయ్యో ఇలాంటి పనులు చేశానే అని బాధపడి పశ్చాత్తాపం చెంది అవి చేయకుండా ఇక మళ్ళీ సత్కార్యాలే చేస్తున్నాడు. అంటే అతడి యొక్క మనస్సు దుష్ట కార్యాల నుంచి ఇప్పుడు భగవంతుడి వైపుకు మళ్ళింది, భగవంతుడి మీద నిలబడిపోయింది. అలా భగవంతుడి అందే అతని యొక్క మనస్సు నిలబడుతున్నది కనుక అతడు ధర్మాత్ముడు అవుతున్నాడు అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే నిరంతరము భగవంతుడి మీద మనస్సు కనుక ఎవరైతే నిలుపుతారో అతడు ధర్మాత్ముడు అవుతాడు. ధర్మాత్ముడైతే ప్రయోజనం ఏమిటి అది చెప్తున్నారు. ధర్మాత్ముడైతే శాశ్వశాంతిం నిగచ్చతి, శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతున్నాడు. అసలు భగవంతుడి యందు అనన్యమైనటువంటి భక్తి ఎప్పుడైతే కలుగుతుందో వెంటనే అతడు శాంతిని పొందుతాడు. సాధారణంగా లౌకిక విషయాలన్నీ కూడా మనకి తాత్కాలికమైనటువంటి శాంతిని ఇస్తే ఇవ్వచ్చు, తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇస్తే ఇవ్వచ్చు. కానీ భగవత్ కార్యాలు ఏవైతే ఉన్నాయో, భగవత్ సంబంధమైనటువంటి విషయాలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మనకి నిజమైనటువంటి శాంతిని ఇస్తాయి. లౌకికమైనటువంటి వ్యవహారాలు ఏది చేస్తున్నా
ఆ వ్యవహారాల్లో నువ్వు ఎప్పుడైతే దాంట్లో నిమగ్నం అయ్యావో కొంతమందిని నువ్వు ఏదో అనాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు నువ్వు అనుకున్నట్టుగా చేయలేదు కాబట్టి. లేదా నువ్వే పొరపాటు చేస్తే అయ్యో నేను ఈ పొరపాటు చేశానే అని బాధపడాల్సి వస్తుంది. కానీ భగవత్ కార్యాల్లో మాత్రం అలాంటిదే ఉండదు. భగవత్ కార్యాలు ఏమి చేసినా, అందులో నిష్కామంగా ఏం చేసినా సరే అస్సలు బాధపడాల్సినటువంటి పని లేదు, ఎల్లప్పుడూ సంతోషమే. అసలు మన యొక్క మనసు భగవంతుడిలో ఉంటే సంతోషం, మన మనసు ప్రపంచంలో ఉంటే దుఃఖం. ప్రపంచంలో అంటే దుఃఖమేనా, సంతోషం ఉంటుందా? సంతోషం కూడా ఉంటుంది, కానీ ఆ సంతోషం ఎంతో కాలం ఉండదు, మళ్ళీ వెంటనే దుఃఖం కూడా వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ, విషయాలు కానీ, కార్యక్రమాలు కానీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందుకే అతడు శాంతిని పొందుతాడు, శాశ్వత శాంతిని పొందుతాడు. అసలు నిజంగా శాంతి అనేది ఎక్కడుంది? శాంతి అనేది బయట ఎక్కడన్నా ఉందా? అది దాన్ని తీసుకొచ్చుకోవటానికి అంటే లేదు. శాంతి అనేటువంటిది మనలోనే ఉంది. దానికి ఏం చేస్తున్నామంటే మనం లౌకిక వ్యవహారాలు అనేటువంటి ఆటంకాలు కలిగిస్తున్నాం. మన లోపల శాంతి ఉంది, దాన్ని మనం చూడకుండా, దాన్ని మనం అనుభవించకుండా దానికి అడ్డంగా ఈ లౌకిక కార్యాలు తీసుకొస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ సమస్య లేదు, హాయిగా ఉన్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉన్నాం, రైట్. ఏ ఆలోచన లేదు, ఏ రకమైనటువంటి కష్టం లేదు, బాధ లేదు, ఏ రకమైనటువంటి ఆలోచనలు లేవు, ఏ రకమైనటువంటి వార్తలు వినలేదు, అన్నీ హాయిగా ఆనందంగా కేవలంగా ఆనందంగా ఉన్నాం. ఇంతలో వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఇప్పుడు ఏమండి దొంగలు ఎక్కువ అయ్యారంట, నిన్న అదిగో అక్కడ దారిన పోతామంటే వాళ్ళ మెడలో ఏదో కాజేశారంట, వాళ్ళ చేతులు లాక్కున్నారంట, వాళ్ళ కాళ్ళయి కోసి తీసుకున్నారంట అని ఇట్లాంటి మాటలు అయ్యో 4 విన్నాం అనుకోండి. వెంటనే అమ్మో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అని అనిపిస్తుంది. దోపిడీ దొంగలు ఎక్కువ అయ్యారని తెలిసిందనుకోండి, అమ్మో నేను ఒంటరిగా పోవాలి కదా ఊరికి, మరి అలాంటప్పుడు నాకు ప్రమాదమేది అంటే కేవలం మనం ఒక ఆలోచన చేసినందువల్ల ప్రశాంతంగా ఉన్నటువంటి మనసు అశాంతి పాలవుతూ ఉంది. ఒక ఆలోచన చేసినందువల్ల, లౌకికమైనటువంటి ఆలోచన చేసినందువల్ల. అంటే శాంతి మనలో ఉంది, దాన్ని మనం స్వీకరించకుండా దానికి అడ్డంగా ఈ లౌకికమైనటువంటి విషయాలను తీసుకొస్తూ ఉన్నాం. ఇలా అశాంతిని ఆలోచనల వల్ల వస్తున్నదే కానీ శాంతి నీలోనే ఉంది. సాధారణంగా మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం. తళతళలాడే తెలుపు, మిలమిల మెరిసే మెరుపు, కొత్త రిమ్ వాడండి అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ సబ్బు ఏం చేస్తుంది? రంగు బట్టని తెల్లగా మారుస్తుందా? తళతళలాడే తెలుపుగా, మిలమిల మెరిసే మెరుపుగా మారుస్తుందా? మారదు. ఆ సబ్బు రంగు బట్టని తెల్లగా మార్చుతూ మరి దేన్ని మారుస్తుంది? తెల్ల బట్టనే తెల్లగా మారుస్తుంది. తెల్ల బట్టను తెల్లగా మార్చడం ఎందుకండి? తెల్ల బట్ట మురికైంది, ఆ మురికిని పోగొట్టుతుంది, ఆ తెలుపు మళ్ళీ మిగిలిపోతుంది. అంటే తెలుపు అనేది సబ్బులో లేదు, ఆ బట్టలోనే ఉంది. తెలుపు అనేది ఎక్కడుందంటే ఆ బట్టకే ఉంది. దాన్ని ఏం చేస్తారంటే ఆ కాస్త మురికి పెడితే దాన్ని వదిలించడానికి ఈ సబ్బును ఉపయోగిస్తారు. అలాగే శాంతి అనేటువంటిది మనలో ఉంది, అది భక్తిలో లేదు, అది శాంతి అనేటువంటిది మనలోనే ఉంది. మరి భక్తి ఏమిటండి? అది సబ్బు లాంటిది అన్నమాట. మనలో ఉన్నటువంటి శాంతిని మనం ఎప్పుడైతే ప్రాపంచికమైనటువంటి ఆలోచనలతో, విషయాలతో, వ్యామోహాలతో పోగొట్టుకుంటామో వెంటనే ఈ భక్తి అనేటువంటిది ఏం చేస్తుందంటే అదిగో ఆ కలిగించేటువంటి ఆటంకాలని, ఆ ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు అనేటువంటి ఆటంకాన్ని కాస్త తొలగించేసి మన శాంతిని మనకి మిగులుస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే శాంతి అనేటువంటిది నీలోనే ఉంది. నీ అంతటి నువ్వే పోగొట్టుకుంటున్నావు, దాన్ని అశాంతి పాలవుతున్నావు. కాబట్టి భక్తి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ భక్తి ద్వారా, ఆ అనన్యమైనటువంటి భక్తి ద్వారా నీకు శాంతికి అడ్డొచ్చేటువంటి ఆటంకాలను తొలగించుకుంటావు, ప్రశాంతంగా ఉంటావు. కాబట్టి శాంతి అనేటువంటిది మనలోనే ఉంది అని మనం తెలుసుకోవాలి. దృశ్యం వెంటబడితే శాంతి దూరం అవుతుంది, భగవంతుని వెంటబడితే శాంతి దగ్గర అవుతుంది. దీన్ని బట్టి ఎంతటి పాపాత్ముడైనా సరే తన యొక్క తప్పులకి పశ్చాత్తాపం చెంది సన్మార్గంలో నడవాలని నిర్ణయించుకొని అనన్యమైనటువంటి భక్తితో భగవంతుడిని కనుక సేవిస్తే మనకి 2 ప్రయోజనాలు కనపడతా ఉన్నాయి. ఒకటి, అతడు వెంటనే ధర్మాత్ముడు అవుతున్నాడు. 2, శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతున్నాడు. అయితే ఈ పశ్చాత్తాపం ఎలా ఉండాలి? హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం కావాలి. పైన నటన కనుకైతే పైన కూడా ఆ పాపాలు పోతా ఉంటాయి, పైనే పోతుంటాయి పాపాలు. అంటే నిజంగా పాపాలు మాత్రం తొలగవు. అలాగనే పైన కనుక ఏదో ఉట్టిట్టిగా కనుక నువ్వు పశ్చాత్తాపం చెందితే
నీకు అశాంతి తొలగటం కూడా ఉట్టిట్టిగానే తొలుగుద్ది, నిజంగా మాత్రం తొలగదు. కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు, భార్యాభర్తలు కొత్తగా పెళ్ళయింది, వాళ్ళు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఒక ఊళ్ళో ఉన్నారు. హాయిగా ఆనందంగా గడిచిపోతుంది. కొత్తగా పెళ్ళయిందేమో అంతా ఆనందంగా పైలా పచ్చిస్గా సాగిపోతూ ఉంది. ఇంతలో వాళ్ళ ఇంటికి ఓ చుట్టం వచ్చాడు. ఆ చుట్టం ఏదో పని ఉందయ్యా, 4 రోజులు పని చూసుకొని నేను వెళ్ళిపోతానన్నాడు. సరే 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, వారం అయిపోయింది. ఆయన వెళ్ళే కళ కనపడతల్లా. ఎలానా ఏమిటా అని అనుకుంటున్నారు. అందులో వీళ్ళు కొత్త దంపతులాయా. సరే అదేమో చిన్న గది, మరి దాంట్లో ఈయన కూడా ఉంటా ఉన్నాడు. వాళ్ళ ఆనందానికి కూడా భగ్నం కలుగుతూ ఉంది. ఎలా అని ఆలోచిస్తూ ఏమంటే పని అయిపోయిందా అని రోజు అడుగుతూ ఉన్నారు. అంటే ఇంకా కాలేదయ్యా, 2 రోజులు అయిపోద్దిలే అని ఎప్పటికప్పుడు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇంకా 2 రోజులు అయిపోద్దిలే చెబుతున్నాడు. ఆయన మాత్రం బాటిల్. తీరా ఈయన విషయం కనుక్కుంటే తెలిసింది, ఎక్కడికి వచ్చినా ఎవరింటికి వచ్చినా జిడ్డులా పట్టుకుంటాడు, ఇక పోయేటువంటి పనే లేదు, ఎన్నాళ్ళైనా సరే అలాగనే ఉంటాడు అనే విషయం అర్థమైపోయింది. సరే ఎట్రా నాయన అనుకున్నారు. 10 రోజులు అయిపోయింది, అయినా సరే ఆయన మాత్రం పోవాలనేటువంటి ఆలోచనే లేదు. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక రోజున ఓ పథకాన్ని ఆలోచించుకున్నారు. ఆ పథకాన్ని అమలు చేసేద్దాం అని అనుకున్నారు. ఆ బంధువు ఇంటికి వచ్చేటువంటి సమయంలో భార్యాభర్తలు ఇద్దరు తగువ పెట్టుకున్నారు. భార్య అంటున్నది, ఏమండి పొద్దున్న నేను వెళ్ళేటప్పుడు సాయంత్రం వచ్చినప్పుడు సరుకులు తీసుకొని రమ్మన్నాను కదా, తీసుకొని రాలేదు ఏమిటి అనింది. ఏం తీసుకొని వస్తావు, నాకు అక్కడ బ్యాంకులో ఎంత పని ఉందనుకున్నావు, ఎప్పుడు కూడా నీ పనేనా నాకు అన్నాడు. ఏమిటి నీ పనేనంటావు, తెస్తే తినేది నువ్వు ఉన్నావా లేకపోతే నేను ఒక్కదాన్ని తింటున్నానా, తీసుకురావాలా, తీసుకురాకపోతే ఎట్లా, ఇది కూడా నీ బాధ్యత అండి, నోరు మొయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే తేలుస్తాను నీ సంగతి అన్నాడు. ఏందయ్యా నువ్వు తేల్చేది, అసలు నీకు ఇచ్చి పెళ్లి చేయటమే మా వాళ్ళు చేసినటువంటి తప్పు, ఈ రకమైనటువంటి కష్టం బాధ నాకు ఎప్పుడు రాలేదు, అసలు ఇంట్లో సరుకులు తీసుకురాకపోతే ఎట్లా కుదురుతాను అనుకున్నావు అని ఆమె తిట్టడం మొదలుపెట్టి వెంటనే పట్టక్కన ఒకటి చెంప పెట్టి చేశాడు. నన్ను కొడతావా, నీ అంతు తేలుస్తాను అని అంటది. కొట్టడానికి తంటానని చెప్పి ఆమె ఆ చెంప ఈ చెంప పటపట వాయించేస్తున్నాడు. సరే ఇంతలోకి ఆయన వస్తున్నాడు కదా, చూశాడు. ఓ అమ్మో, వీళ్ళిద్దరు తగాదాడుకుంటున్నారు, ఇలా తగాదాడుకొని ఇంట్లోకి సరుకులు తేకపోతే ఇక వంటగానే చేయకపోతే ఇక నా పరిస్థితి ఏంది, ఆయనంటే ఎక్కడో బయటికి పోయి తింటాడు, నా పరిస్థితి ఏంది అని అనుకొని ఎట్లా సర్ది చెప్పి వాళ్ళ తగాదా పూర్తి చేద్దామని చెప్పి వచ్చాడు. వచ్చి లేదు ఆయన అట్ట కాదులే, నువ్వు కూడా చేయాలా, లేకపోతే నీకు ఏదైనా కష్టం ఉంటే నాకు చెప్పు, అట్లా ఇట్లా నేను చెబుతున్నా, నువ్వు బావా అసలు నీ మూలానే ఇదంతా అని ఎగురుతున్నాడు ఆయన. ఈమెతో అది చెప్పొద్దు, ఈమె ఎగిరింది. వామ్మో ఇక లాభం లేదు లేని అనుకొని పెట్టేబడ సర్దుకొని చిన్నగా బయటికి వెళ్ళిపోయాడు. ఆయన బయటికి వెళ్ళాడో లేదో అప్పుడు ఇవంటుంది, ఏమండి మీరంటే నాకు ఎంత ప్రేమ, మిమ్మల్ని నేను తిట్టాలని తిడతానా, ఊరికి నెట్టు తిట్టాను కానీ ఒట్టిట్టి తిట్లే కానీ అని. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను నిన్ను కొడతానా, నువ్వంటే నాకు ఎంత ప్రేమ, అసలు మన ఇద్దరం ఎంత అన్యోన్యంగా ఉంటున్నాం, ఏదో ఊరికినే ఉట్టిట్టినే కొట్టాను కానీ నిజంగా కొట్టాలని కొడతానా ఏంది అని అన్నాడు. అంతలోకి ఆయన పక్కనే తలుపు పక్కనే ఉండి లోపలికి వచ్చి, నేను మాత్రం పోతానా ఏంది, ఉట్టిట్టినే పోయాను కానీ నేను అసలు నిజంగా ఎందుకు పోతాను అని లోపలికి పోయి కూర్చొని సోఫాలో కూర్చున్నాడు. అంటే ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ ఉట్టిట్టి అంటే మనం కనుక పశ్చాత్తాపం చెందటం కనుక ఉట్టిట్టినే పశ్చాత్తాపం కనుక అయ్యి ఉట్టిట్టినే భగవంతుడి వైపు కనుక తిరిగితే మనకి దొరికేటువంటి శాంతి కూడా ఉట్టిట్టి శాంతి, అది నిజమైనటువంటి శాంతి అనేటువంటిది దొరకదు. కాబట్టి పై నటనకి చేసినటువంటి తప్పులకి పశ్చాత్తాపం చెందడం ఏదైతే ఉందో దానివల్ల ప్రయోజనం లేదు. హృదయ పరివర్తనం కావాలి, ఆవేదన కలగాలి, పశ్చాత్తాపం చెందాలి, ఆర్తి కలగాలి. అప్పుడే నిజంగా పాపాలు తొలగిపోతాయి. అంతే తప్ప ఊరికే ఏదేదో అట్లా చేసినటువంటి పాపాలన్నింటికి కూడా నేను పశ్చాత్తాపం చెందుతున్నానండి, నాకు చాలా బాధగా ఉందండి అని పై మాట్లాడితే మాత్రం ప్రయోజనం లేదు. అయితే ఇప్పుడు ఇలా కనుక ఎవరైతే నిజంగా పశ్చాత్తాపం చెంది భగవంతుడిని ఆశ్రయిస్తారో అదిగో అటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళకి శాంతి వెంటనే లభిస్తుంది అని చెప్పినటువంటి భగవంతుడు ఇక్కడ అర్జునుడితో మరొక మాట అంటున్నాడు. ఏమిటంటే, ఓ కౌంతేయ మే భక్త నా ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నటికీ చెడడయ్యా అంటున్నాడు. చాలామంది భగవంతుడి మీద భక్తి కనుక ఉంటే ఆ భగవంతుడు మాత్రం మనల్ని చూస్తాడా
ఆయనకి ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో, కాబట్టి మనల్ని చూసే అంత ఓపిక తీరిక ఆయనకి ఎక్కడుంది, కాబట్టి మన పనేదో మనం చూసుకోవాల్సిందే కదా అని అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఈ లోకంలో ఉంటారు. అటువంటి వాళ్ళ యొక్క సందేహం పోగొట్టడం కోసమని భగవానుడు ఇక్కడ చెబుతున్నాడు, నా భక్తుడు అన్నిటికీ కూడా చెడడు అని. ఇది భగవంతుడి యొక్క ప్రతిజ్ఞావాక్యం. మంచి పనులు చేస్తే చెడ్డ ఫలితాలు రావు, చెడ్డ పనులు చేస్తే మంచి ఫలితాలు రావు. భగవంతుడి మీద కనుక నిజమైనటువంటి భక్తిని కనుక చూపిస్తే ఆ భగవంతుడు ఖచ్చితంగా అతన్ని రక్షిస్తాడు, అతనికి దుఃఖాలు బాధలు అనేటువంటివి లేకుండా తొలగిస్తాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాడు. ఎందుకు ఈ ప్రతిజ్ఞ? ఎందుకనంటే కొంతమంది లౌకిక రంగంలో నుంచి నిష్క్రమించి ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించి మన యొక్క లాభాలు, సంపదలు, సుఖాలు, భోగాలు అన్నీ కూడా వదులుకొని వస్తే శాశ్వత శాంతి లభిస్తుందన్నారు కదా, నిజంగా లభిస్తుందా అండి అనేటువంటి సందేహం ఉంటుంది వాళ్ళకి. నిజంగా ఆనందం కలుగుతుందా? నిజంగా భగవంతుడు మనకి రక్షిస్తాడా, మనం రక్షిస్తూ ఉంటాడా అని సందేహం. అలాగే దుష్టులు, పాపాత్ములు అయినటువంటి వాళ్ళు మహాత్ముల యొక్క ప్రభావం కారణంగా ఏదో వాళ్ళలో మార్పు వచ్చి చేసినటువంటి తప్పులకి నిజమైనటువంటి పశ్చాత్తాపం చెంది భగవంతుడి వైపుకు తిరిగితే అటువంటి వాళ్ళు కూడా ఏమంటారంటే, భగవంతుడు అలా పాపాత్ములైనటువంటి వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు, పరంధామాన్ని చేరుకుంటారు అని చెబుతున్నాడు. నిజంగా మనం పరంధామాన్ని చేరుకుంటామా? నేనేం చేసిన పాపాలు ఏమైనా సామాన్యమైనయా? హత్యలు చేశాను, చేయించాను, వాళ్ళ సొమ్ము వీళ్ళ సొమ్ము కాజేశాను, ఎంత దుర్మార్గం చేయాలంత దుర్మార్గం చేశాను. ఇంతటి పాపాలు చేసినటువంటి వాడిని భగవంతుడు నన్ను క్షమిస్తాడు నిజంగా అనేటువంటి సందేహం వాళ్ళకి కలగచ్చు. అందుకనే అలాంటి సంశయస్తులైనటువంటి వాళ్ళకి ధైర్యం కలిగించి వాళ్ళ యొక్క సందేహాలన్నింటినీ కూడా నివారించి వారికి ఆశ్వాసన కలిగించేందుకు, వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు ఇక్కడ భగవానుడు నా భక్తుడు అన్నటికీ చెడడు అనేటువంటి ప్రతిజ్ఞావాక్యాన్ని చెబుతున్నాడు. అంటే ఈ ప్రతిజ్ఞని సాటింపు వేయమంటున్నాడు అర్జునుడితోటి. ప్రతిజానీహి కౌంతేయ ప్రతిజానీహి, ఓ అర్జున ప్రతిజానీహి, సాటింపు వేయి. నా భక్తుడు అన్నిటికీ చెడడు అని 4 రస్తాలు కలిసినటువంటి చోట నిలబడి డాండ 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 నేను దంపుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటిదాన్ని చాటేసేయి, నీకేం పర్వాలేదు నేను చెప్తున్నాను, నా భక్తుడు ఎప్పటికీ కూడా చెడిపోడు అని ఢంకా బజాయించి చెప్పేస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుడి యొక్క ఉత్సాహం ఈ మాట చెప్పేటప్పుడు ఎలా ఉప్పొంగుతుందో ఈ పదం ద్వారా మనకు తెలుస్తుంది. తాను చెబుతున్నటువంటి విషయాల్ని ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని వింటున్నటువంటి అర్జునుడి యొక్క వీపు తట్టి, పై చెప్పు, నా భక్తుడు ఎన్నటికీ చెడడు అని అందరికీ ప్రతిజ్ఞ చేసి చెప్పు, నీకేం పర్వాలేదు నేనున్నాను అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇక ఈ విషయంలో ఎవరికి ఎటువంటి సందేహం అక్కర్లేదు అనేటువంటి భావన మనకు కల్పించడం కోసమే భగవంతుడి యొక్క ఈ నిశ్చయం, ఈ ప్రతిజ్ఞ. ప్రతిజానీహి అనేటువంటి పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఏమిటనంటే నీవు తెలుసుకో అని ఒక అర్థం, ఇతరులకు తెలియజెప్పు అని మరొక అర్థం. కాబట్టి మరి తెలియజెప్పే ముందు ఆయన కూడా తెలుసుకోవాలా. కాబట్టి 2 అర్థాలు సమన్వయం చేస్తే నువ్వు తెలుసుకొని ఇతరులకు తెలియజెప్పు అనేటువంటి భావన వస్తుంది. ఇది లోకంలో జనులందరికీ కూడా భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప వరం, గొప్ప హామీ. కనుక ఈ హామీని మనం విన్న తర్వాత ఇంకా మన మనస్సులు కనుక మార్చుకోకపోతే మనం కూడా ఆ సందేహించినటువంటి వాళ్ళ యొక్క జాబితాలో చేరిపోతాం. సరే, ఇంతవరకు పాపులైనటువంటి వాళ్ళు మారిపోతే ఏమిటో చెప్పారు, ఎంతటి పాపాత్ములైనా మారిపోతే ఏమిటో ప్రయోజనం చెప్పేశారు. ఇక పుట్టుకతోనే పాప స్వభావం కలిగినటువంటి వాళ్ళు, మరి అటువంటి వాళ్ళ సంగతి ఏమిటి? ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. తర్వాత శ్లోకం చూడండి, 32. ఇంతవరకు పరమ దుర్మార్గులైనప్పటికీ కూడా భగవంతుణ్ణి అనన్యమైనటువంటి భక్తితో సేవించి సాధు పురుషులై తరించవచ్చు అని చెప్పినటువంటి భగవానుడు పుట్టుకతోనే పాపాత్ములైనటువంటి వాళ్ళు, అసలు పుట్టుకతోటే పాపాత్ములు అంటే పూర్వంలో చేసినటువంటి కర్మల కారణంగా, మరి అటువంటి వాళ్ళు కూడా పరమగతిని చేరుకోవచ్చు అని స్పష్టం చేస్తూ ఉన్నాడు తర్వాత శ్లోకంలో. అదేమిటో చూడండి, 32. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుపాపయోనయః స్త్రియో వై
పార్థ పృథాపుత్ర, ఓ అర్జున, పాపయోనయ, పాపయోనులందు జన్మించినటువంటి వాళ్ళు కానీ, స్త్రియో వైశ్య తథా శూద్రా, స్త్రీలు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ ఎవరైనా సరే మాం వ్యపాశ్రిత్య, నన్ను గనక ఆశ్రయించినట్లయితే, తే అపి, వాళ్ళు కూడా పరాంగతిం యాంతి, పరమగతిని చేరుకుంటారు. ఈ శ్లోకం చాలామంది వ్యాఖ్యాతలు దీనికి ఎంత తప్పుడు అర్థాన్ని చెప్పారో చెప్పడానికి వీల్లేదు, మనం వినటానికి కూడా బాగుండదు, అంతటి తప్పుడు అర్థాన్ని చెప్పినటువంటి వాళ్ళు వ్యాఖ్యాతలు ఉన్నారు దీనికి. దానికి కారణం ఏమిటంటే, ఇందులో ఉన్నటువంటి పాపయోనయ అనేటువంటి పదాన్ని అది విశేషణంగా చేర్చి స్త్రీ వైశ్య శూద్ర అనేటువంటి పదాన్ని ప్రధానంగా పెట్టుకున్నారు. అంటే పాపయోనులైనటువంటి స్త్రీలు వైశ్యులు శూద్రులు అనేటువంటి మాటని అలా వ్యాఖ్యానం చేశారు, అర్థం తప్పుడు అర్థం తీసుకున్నారు. దాంతో వ్యవహారం కాస్త చెడిపోయింది. సమస్త ప్రాణుల పట్ల భగవంతుడు ఎంతటి ఔదార్యాన్ని చూపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది, ఎంతటి సమభావాన్ని చూపిస్తున్నాడో మనకి తెలుస్తూ ఉంది. ఈ శ్లోకం ద్వారా అది మళ్ళీ మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటనంటే, ఇప్పుడు తలనొప్పికి అమృతాంజనం వాడండి, లేకపోతే జండు బామ్ వాడండి అన్నారు. ఆ మందులు ఉన్నాయి తలనొప్పికి. ఈ తలనొప్పి వచ్చినటువంటి వాళ్ళు పుణ్యాత్ములైనా పాపాత్ములైనా, స్త్రీలైనా పురుషులైనా, ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా, అదిగో ఆ మందు కనుక వాడితే వాళ్ళ తలనొప్పి తగ్గుద్ది. అలాగే భవరోగంతో జీవించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఏ కులం ఏ మతం, స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా సరే, ఇదిగో ఈ భగవద్భక్తి అనేటువంటి మందు కనుక వాడితే వాళ్ళ యొక్క భవరోగం తగ్గిపోద్ది. దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కానీ ఈ శ్లోకాన్ని వివరించేటువంటి వ్యాఖ్యానకర్తలు కొంతమంది పాపయోనయ అనేటువంటి పదాన్ని స్త్రియో వైశ్య తథా శూద్ర అనేటువంటి పదాలకు విశేషణంగా చెప్పారు. అంటే పాపయోనులందు జన్మించిన స్త్రీలు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ, అంటే స్త్రీలు వైశ్యులు శూద్రులు పాపయోనులందు జన్మించారు అని ఒక భావాన్ని తీసుకొని వచ్చారు. అలా తీసుకొచ్చి ఈ శ్లోకానికి ఉన్నటువంటి భావాన్ని సంపూర్ణంగా తిరగేశారు, వ్యతిరేకంగా చెప్పారు. ఈ భావం భగవానుడి యొక్క అభిప్రాయానికి, వ్యాసుడి యొక్క అభిప్రాయానికి పూర్తి వ్యతిరేకం అనేటువంటి విషయం మనకి తెలుసు, వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. స్త్రీ అంటే సాధారణంగా మనం భావించినట్టు ఏదో చీర కట్టుకొని ఉన్నటువంటి ఆమెని, వైశ్య శూద్రులు అంటే ఆ కులంలో జన్మించినటువంటి వాళ్ళని మనం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకనంటే ఇలా ఆయా కులాల్లో జన్మించినటువంటి వాళ్ళు వీళ్ళంతా పాపయోనులు అని కనుక భావిస్తే అంతకంటే అజ్ఞానం, అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. వాళ్ళ యొక్క జన్మలు పాప జన్మలు అనటం కన్నా ఘోరమైనటువంటి పాపం, మూర్ఖత్వం, అజ్ఞానం, బుద్ధిహీనత మరొకటి ఉండదు. ఇలా కనుక భావిస్తే స్త్రీలు వైశ్యులు శూద్రులు మానవ జాతిలో హీనజాతి వారైనట్టు, బ్రాహ్మణులు క్షత్రియ జాతులు అందులోనూ కేవలం పురుషులు, ఎందుకంటే స్త్రీలంతా మళ్ళీ పాపయోనులు కాబట్టి బ్రాహ్మణ క్షత్రియుల్లో పురుషులు మాత్రం వాళ్ళు మాత్రం పుణ్యాత్ములు అని అనుకోవాల్సి వస్తుంది. ఎంత తప్పైనటువంటి భావం ఏదో చూడండి. అసలు స్త్రీ విషయంలో ఏం తెలిసి వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. స్త్రీలని హీనజాతి వాళ్ళుగా భావిస్తే మరి వాళ్ళకి జన్మించేటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు, మహాపురుషులైనటువంటి వాళ్ళు ఎవరవుతారు? వాళ్ళు పాపయోనయ అవుతారు కదా, పాపయోనులందు జన్మించిన వాళ్ళే కదా. కాబట్టి మహాత్ములు, పుణ్యాత్ములు, మహాభక్తులు అయినటువంటి వారు కూడా హీనజాతి వాళ్ళేనా? ఇక బ్రాహ్మణ జాతి కనుక పుణ్యజన్ములు కనుక అయితే ఆ జాతిలోని స్త్రీలందరూ కూడా హీనజాతి వారా? వాళ్ళు పాపజన్ములా? అంటే ఆ పుణ్యజన్ములకి, ఆ బ్రాహ్మణులు పుణ్యజన్ములైనటువంటి బ్రాహ్మణులకి జన్మనిచ్చినటువంటి స్త్రీలందరూ కూడా పాపజన్ములా? కాబట్టి అది ఒకటి తప్పు. ఇక మూడో విషయం ఏంటంటే, స్త్రీలు కనుక హీనజాతి వాళ్ళు కనుక అయితే యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు
విధిగా శృతుల్లో ఏం చెప్పబడిందని అంటే భార్య కూడా పాల్గొనాలి అని. యజ్ఞయాగాదులు చేసినప్పుడు పక్కన భార్య ఉండాలి. ఆ తెలివిగలది కానీ తెలివి తక్కువది కానీ ఎవరన్నా కానీ ఖచ్చితంగా భార్య ఉంటేనే అది ప్రయోజనకరం, లేకపోతే లేదు. మరైతే స్త్రీలు హీనజాతి వాళ్ళైతే వాళ్ళకి ఎలా అవకాశం కలిగింది? అవకాశం ఇక సీతా, సావిత్రి, అనసూయ, అరుంధతి, లోపాముద్ర మొదలైనటువంటి మహాపతివ్రతలు కానీ, గార్గి, చూడాల మొదలైనటువంటి మంత్రద్రష్టలు కానీ పాపయోన్లా, వాడు పాపాత్ముల. ఈ పాపిష్టి కలియుగంలో భగవంతుడు, భక్తి, ధర్మం, కర్మం కాస్తో కోస్తో మిగిలి ఉన్నాయంటే అటువంటి పవిత్రమైనటువంటి పతివ్రతామ తల్లులైనటువంటి స్త్రీల యొక్క మహిమే కారణం. పాశ్చాత్య ప్రభావంతో పురుషులు చెడిపోయినా, ధర్మభ్రష్టులైనా స్త్రీలు మాత్రం సనాతనమైనటువంటి ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు. అటువంటి స్త్రీమూర్తుల్ని పాపాత్ములు అని అనటానికి వాళ్ళది గుండె లేక ఇనప గుండ, అది ఏదో తెలుసుకోవాలి. ఇక వైశ్య అనేటువంటి పదం, వేదాధ్యయనం చేసేటువంటి అధికారం, యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి అధికారం వైశ్యులకు ఉంది. ఇక భారతదేశం అంతటా కూడా వారి యొక్క దాన ధర్మాలు ప్రసిద్ధం. దాన ధర్మాలు చేయాలంటే వైశ్యులే ఎక్కువగా చేసేది. అటువంటి ధర్మగుణం కలిగినటువంటి, వేదాధ్యయన అధికారం కలిగినటువంటి వైశ్యులు పాపజన్ములు అనటం తగునా? ఆలోచించాలి. ఇక శూద్ర, ఎందరో మహాత్ములు, మహానుభావులు, భక్తులైనటువంటి వాళ్ళు శూద్రుల్లో ఉన్నారు. దాన ధర్మాల్లో, పరోపకారంలో, సేవల్లో ప్రసిద్ధులైనటువంటి శూద్రులు ఎందరో ఉన్నారు. విదురుడు, సంజయుడు, గుహుడు, సుధాముడు, శబరి, ధర్మవ్యాధుడు, తిన్నడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా శూద్రులే. మరి అటువంటి వాళ్ళని పాపయోనులు అంటాం ధర్మమా? పాపాత్మలు అంటాం తగునా? ఇందులో పరమ జ్ఞానులైనటువంటి వాళ్ళు ఉన్నారు, పరమ భక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది కూడా న్యాయం కాదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళని పాపాత్ములు అన్నారంటే అలా అన్నటువంటి వాళ్ళకన్నా పాపాత్ములు మరి ఈ లోకంలో ఎవరు ఉండరు. వాళ్ళని పాపాత్ములు అనటం కన్నా ఘోరమైనటువంటి పాపం మరొకటి ఉండదు. ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, విభీషణుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు, గుహుడు, నందుడు, గజరాజు, జటాయువు, ధర్మవ్యాధుడు, గోపికలు, కబీర్, శబరి మొదలైనటువంటి వాళ్ళు ఎందరో భక్తితో, జ్ఞానంతో తరించినటువంటి వాళ్ళు, భగవంతుణ్ణి సేవించి తరించినటువంటి వాళ్ళు. వీళ్ళల్లో రాక్షసులున్నారు, కోతులున్నాయి, ఏనుగులున్నాయి, పక్షులున్నాయి, స్త్రీలున్నారు, వైశ్యులున్నారు, శూద్రులున్నారు. కాబట్టి స్త్రీ, వైశ్య, శూద్రులు పాపాత్ములు అని నిర్ణయించడం ఘోర తప్పిదం. అలా వ్యాఖ్యానించేటువంటి వాళ్ళు భగవంతుడికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క భావాలకి విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోలేనటువంటి అజ్ఞాన చక్రవర్తులు. మరైతే పాపాత్ముల గురించి చెబుతూ స్త్రీ వైశ్య శూద్రుల గురించి ఎందుకు చెప్పినట్టు? రైట్, మీరు ఇంతవరకు బాగా చెప్పేశారండి, బాగానే ఉంది. మరైతే పాపయోనయ అంటూ స్త్రీ వైశ్య శూద్ర అనేటువంటి మాట ఎందుకు చెప్పారు? నిజంగా స్త్రీ వైశ్య శూద్ర అనేటువంటి దానికి ఆ పదాలకు అర్థం వేరే ఉంది. మనం ఆ అర్థాన్ని తీసుకోకపోతే ఈ కులాలు, గోత్రాలు, లింగభేదాలు ఇవన్నీ కూడా వస్తాయి. మానవుడిలో జ్ఞానాన్ని మరుగుపరిచేటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. వాటికి సంకేతాలే స్త్రీ వైశ్య శూద్రులు. మన యొక్క జ్ఞానాన్ని కట్టేసేటువంటివి కొన్ని ఉన్నాయి. అదిగో అలాంటి వాళ్ళని ఇక్కడ అలా అన్నారు. అంతేగాని లింగభేదం కానీ కులభేదం కానీ ఇట్లాంటివి ఏమి లేవు. మనస్సు ఉద్రేకపూరితం అవటం వల్ల మమకారం, అనురాగం, జాలి, దయ, రాగం, ద్వేషం, అసూయ మొదలైనటువంటి మనోవికారాలన్నీ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మన యొక్క వివేకం మరుగున పడిపోతుంది, మన యొక్క జ్ఞానం మరుగున పడిపోతూ ఉంది. ఎవరి యొక్క జ్ఞానం ఇలా మరుగున పడిపోతుందో, ఎవరి యొక్క వివేకం ఈ కారణాల వల్ల మరుగున పడిపోతుందో వాళ్ళని స్త్రీలు అన్నారు. కాబట్టి స్త్రీలు అని అంటే వాళ్ళలో స్త్రీలు, పురుషులు అందరూ ఉంటారు. ఆ పురుషులు కూడా స్త్రీలే. ఎందుకంటే మమకారం స్త్రీలకే కాదు, స్త్రీలలో ఎక్కువగా ఉంది. కానీ వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నటువంటి పురుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా స్త్రీల కింద లెక్కే. ఊరికే స్పందిస్తారు, వలవల ఏడుస్తారు. మామూలుగా స్త్రీలు ఏడుస్తారని అంటారు కదా, కానీ పురుషులు అంతకంటే బాగా ఏడ్చేటువంటి వాళ్ళు ఉన్నారు.
అందువల్ల పురుషులైనా స్త్రీలైనా ఈ రకమైనటువంటి మానసికమైనటువంటి భావన ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వాళ్ళని స్త్రీలు అన్నారు. అంటే ఎవరికైతే మనోబలం తక్కువగా ఉండి అన్నిటికీ విపరీతంగా స్పందిస్తూ ఉండేటువంటి స్త్రీ పురుషుల్ని ఇక్కడ స్త్రీ అనేటువంటి పదంతో చెబుతున్నారు. అంతేగాని స్త్రీ అంటే ఏదో చీర కట్టుకున్నటువంటి స్త్రీలని కాదు. ఇక ఆత్మీయులకు బాధ కలిగితే వలవల ఏడవటం, ఇష్టమైనటువంటి వారిపై ఎంతో ప్రేమను చూపటం, ఇష్టం లేనటువంటి వారి మీద కోపాన్ని చూపటం, అసూయ ద్వేషం, ఇవి సాధారణంగా స్త్రీలలో ఎక్కువగా ఉంటాయి. కొందరు పురుషుల్లో వాళ్ళకన్నా ఎక్కువగా కూడా ఉంటాయి. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటే వాళ్ళు స్త్రీలు. ఇది స్త్రీలంటే ఇక్కడ అర్థం. మరైతే వైశ్యులంటే అర్థం ఏమిటండి? సంపదలు పోగు చేయటం, ప్రతి విషయాన్ని వ్యాపార బుద్ధితో చూడటం, లాభ నష్టాలు బేరీజు వేయటం, ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు వైశ్యులు. అంటే ప్రతిదానికి కూడా నాకు లాభం రావాలనేటువంటి కోరిక. అలాగనే లాభ నష్టాలు బేరీజు వేస్తారు. ఈ పని కనుక చేస్తే నాకు లాభమా నష్టమా? నష్టం అయితే నేను ఎందుకు చేయాలి, లాభం అయితేనే నేను చేయాలి. ఈ ప్రకారమైనటువంటి భావం ఎవరికి వస్తుందో ఆ భావాలు ఉన్నటువంటి వాళ్ళల్లో వివేకం కాస్త నశించిపోద్ది. ఎందుకనంటే భగవంతుడిని ఆశ్రయించిన, భగవంతుడి భావాలు ఏర్పాటు చేసుకున్న, భగవంతుడి యొక్క కర్మలు చేస్తున్న నష్టమే కానీ లాభం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు తీయొద్దు, లేకపోతే లాభం ఏదైనా వస్తారనుకుంటే అది రాకపోతే. అందుకని ఈ లాభ నష్టాలు ఎవరైతే బేరీజు వేస్తూ ఉంటారో అదిగో అటువంటి వాళ్ళంతా వైశ్యం. ఇప్పుడు బ్రాహ్మణ కులంలో పుట్టాడు అనుకోండి, వాడు వ్యాపారం చేస్తున్నాడు, ఏమనాలి వాడిని? వైశ్యుడు అనాలి. ఉద్యోగం చేస్తున్నాడు, శూద్రుడు అనాలి. పెళ్లి చేయిస్తే 1000 రూపాయలు వస్తాయి, జనం చేయిస్తే 5000 వస్తాయి. ఒకే సందర్భంలో వీళ్ళు పిలిచారు, వాళ్ళు పిలిచారు, కాబట్టి నాకు ఎక్కడికి పోతే లాభం? అందుకని ముందు ఈయన పిలిచినా తర్వాత ఆయన పిలిచినా లాభం నాకు ఎక్కువ, కాబట్టి అక్కడికి పోతా అనేటువంటి వాడు, అనే భావం కలిగినటువంటి వాడు ఎవరు? వైశ్యుడు. కాబట్టి ఒక బ్రాహ్మణులే కాదు, ఇలాంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఏ కులంలో జన్మించినా వాళ్ళు వైశ్యులే. ఓ డాక్టర్ ఉన్నాడు, పేదవాడైనటువంటి రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అంతలో భాగ్యవంతుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నాకు కడుపులో నొప్పిగా ఉంది రావయ్యాను. వీళ్ళు కాళాయాల పడుతున్నా సరే వీడిని వదిలేసి అక్కడికి పోయాడు. ఎందుకంటే అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి. మరి ఆయన ఏమనాలా డాక్టర్ని? వైశ్యుడు అన్నారు. కాబట్టి కులంతో సంబంధం లేదు, భావంతో సంబంధం ఉంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో సంబంధం ఉంది. ఆ ఆలోచన కలిగినటువంటి వాళ్ళని ఇక్కడ వైశ్యుడు అన్నారు. స్వామీజీలు ఉన్నారు, నాకు 1000 రూపాయలు కనుక ఇస్తే మీ ఇంటికి భిక్షకు వస్తాను, 1,00,000 రూపాయలు కనుక ఇస్తే మీ ఊళ్ళో ప్రవచనాలు చెప్పడానికి వస్తాను అని చెప్పేటువంటి స్వామీజీ వైశ్యుడే. ఆయన వైశ్య కులంలో పుట్టాడని కాదు, ఆయన ఏ కులంలో పుట్టినా ఆయనలో ఉన్నటువంటి లక్షణం అంతా వైశ్య లక్షణం అన్నమాట. ఇక శూద్రులు, వీళ్ళు ఎవరైనంటే శూద్ర కులంలో పుట్టిన వాళ్ళు కాదు. ఎవరైతే మందమత్తులై ఉన్నారో, బద్ధకస్తులై ఉన్నారో, విపరీత భావన కలిగినటువంటి తామసులై ఉన్నారో, సరైనటువంటి ఆలోచన చేయకుండా ఉన్నారో, వాళ్ళు ఏ కులంలో పుట్టినా వాళ్ళు శూద్రులే. కాబట్టి లేజీ ఫెలోస్, మందబుద్ధులైనటువంటి వాళ్ళు, బద్ధకస్తులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా శూద్రుల కింద లెక్క. కాబట్టి ఈ ముగ్గురిని మనం ఎట్లా తెలుసుకుంటామంటే, మమకారం వల్ల వివేకం కనుక కోల్పోతే వాళ్ళు స్త్రీలు, లాభార్జన దృష్టి వల్ల వివేకం కోల్పోతే వాళ్ళు వైశ్యులు, బద్ధకం వల్ల వివేకం కోల్పోతే వాళ్ళు శూద్రులు. ఈ ప్రకారంగా ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఈ స్త్రీ వైశ్య శూద్రులు అంతే తప్ప నిజంగా కులాల్లో పుట్టినటువంటి వాళ్ళు లేదా లింగభేదంతో స్త్రీలు పురుషులైనటువంటి వాళ్ళు కాదు. ఇలా ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడే ఈ శ్లోక భావాన్ని సరిగ్గా గ్రహించినట్లు అవుతుంది. లేకపోతే ఈ శ్లోకాన్ని అపార్థం చేసుకున్నట్టు, అపార్థం చేసుకుంటే అనర్థం కలుగుతుంది. పాపాత్ములు, దురాచారులైనటువంటి వాళ్ళు కూడా భగవంతుడిని అనన్యమైనటువంటి భక్తితో సేవించి పరంధామాన్ని, పరమపదాన్ని చేరుకోవచ్చు అని భగవంతుడు ఇంతకుముందే చెప్పడం జరిగింది. అంతేకాదు మనస్సులోను బుద్ధిలోను పైన చెప్పినటువంటి కారణాల వల్ల ఎవరైతే వివేకాన్ని కోల్పోతారో వాళ్ళు కూడా
భగవంతుడిని ఆశ్రయించి పరమపదాన్ని చేరుకోవచ్చు. ఇప్పుడు ఇందా చెప్పాం, స్త్రీ వయసు శూద్రులు అంటే ఎవరో చెప్పాం, వివేకాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు. ఆ వివేకాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు కూడా భగవంతుడిని కనుక ఆశ్రయించినట్టయితే అటువంటి వాళ్ళు కూడా తప్పకుండా పరమపదాన్ని చేరుకుంటారు అని ఈ శ్లోకం. స్వామి వివేకానంద ఉత్తర దేశంలో ఒక మహారాజు గారి ఆశ్రయంలో ప్రతిరోజు కూడా ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. మరి రాజుగారి యొక్క ప్రోద్బలంతో, రాజుగారి యొక్క ఆహ్వానంతో ఆయన యొక్క ఆస్థానంలో ఇలా ఉపన్యాసాలు ఇస్తున్నారు కాబట్టి జనం కూడా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఒక వేశ్యా స్త్రీ కూడా ప్రతిరోజు ఆయన ఉపన్యాసాలకు వస్తూ ఉంది. మరి 10 రోజులు అయిపోయిన తర్వాత ఇక ఉపన్యాసాలు ముగుస్తాయి అనేటువంటి సమయంలో ఆ స్త్రీ వివేకానంద స్వామి దగ్గరికి వచ్చి, స్వామి మీరు మా ఇంటికి భిక్షకి రండి అన్నది. ఇది భక్తిభావంతో ఆమె కోరింది. ఎందుకనంటే ఆయన ఉపన్యాసాలు ప్రతిరోజు వింటుంది. ఆమె వేశ్య అయితే కావచ్చు, కానీ ఈ ఉపన్యాసాల్ని, ఈ ప్రవచనాల్ని భక్తిభావంతో వింటున్నది. ఆయన మీద కూడా అలా భక్తి కలిగింది. ఆ భక్తితోటే ఆయన ఆహ్వానించింది. ఇలా ఎందుకు ఆహ్వానిస్తారు? మహాత్ములైనటువంటి వాళ్ళని, జ్ఞానులైనటువంటి వాళ్ళని భిక్షకి పిలిచి పాదపూజ చేసి భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి కనుక పంపితే కనీసం ఈ జన్మ ఎలా జరిగినా తర్వాత జన్మ అయినా ఉత్తమమైనటువంటి జన్మ కలుగుతుందని విశ్వాసమే కాదు, అది నిజం. కాబట్టి మళ్ళీ జన్మ, ఈ జన్మ ఎట్లాగూ చెడిపోయింది కాబట్టి మళ్ళీ జన్మైనా సార్థకం చేసుకునేటువంటి జన్మ వస్తుంది అనేటువంటి భావనతోనే ఆమె భిక్షకు పిలిచింది. కానీ వివేకానంద స్వామి ఆలోచిస్తున్నాడు, తాను కనుక వేసి ఇంటికి పోతే తన పరువు ఏమవుతుందో అని కొంచెం తటపటాయించాడు. ఆయన తటపటాయించడాన్ని గమనించింది ఆమె. ఎందుకో ఆమెకి తెలుసు. ఎందుకంటే నేను వేశ్యాస్త్రిని కాబట్టి ఆయన ఆలోచిస్తున్నాడు, వెనక ముందు ఆడుతున్నాడు అని తెలుసుకుంది. అలా తెలుసుకొని ఆమె అంటున్నది, స్వామి మా గ్రామానికి ఒక పరుసవేది వచ్చింది. దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని తాకింది, అది బంగారం అయింది. ఆ తర్వాత పరశువేది కసాయివాడి కత్తిని తాకింది. మరైతే కత్తి కూడా బంగారం అవుతుందా? అది పూజింపబడే విగ్రహం, దాన్ని బంగారం చేయవచ్చు. కానీ ఇది కటికవాడి కత్తి కదా, దీన్ని బంగారం చేయడానికి వీలు లేదు అంటూ తేడా చూపించగలుగుతుందా ఆ పరశువేది? దాని శక్తి మీద దానికి సందేహమా స్వామి? నేను చేయగలుగుతానో లేదో అని సందేహం ఉంటుందా? తాము కూడా పరశువేది లాంటి వారు అనుకున్నాను నేను. తమ చిత్తం ఇంకా సెలవు అని అన్నది. అంటే పాపాత్ములైనా పుణ్యాత్ములైనా ఎలాంటి వాళ్ళైనా మహాత్ములైనటువంటి వాళ్ళు వాళ్ళని సరైనటువంటి మార్గంలోకి మళ్లించగలరు. వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి శక్తి వాళ్ళని సరైనటువంటి మార్గంలో మళ్లిస్తుంది. అందుకనే పరశువేది లాంటి వారు మీరు. దేన్ని తాకినా ఇనుమును తాకితే అది బంగారం అవుద్ది. ఇది కటికవాడి కత్తె, ఇది దేవాలయంలోని విగ్రహమా అనేటువంటి భేదం దానికేమీ లేదు. అలాగనే మీకు కూడా అలాంటి భేదం ఉండకూడదు అనేటువంటి భావనతో మీరు పరశువేది లాంటి వాళ్ళు, మీ ఇష్టం అండి, వస్తారో రారో మీరే తెలుసుకోండి అంది. స్వామి నిర్ఘాంతపోయాడు. ఓహో, ఈమెలో ఇంతటి జ్ఞానం ఉన్నదా అని అనుకున్నాడు. ఇనుము ఎలాంటిదైనా సరే దాన్ని బంగారం చేయటం అనేటువంటిది పరశువేది యొక్క లక్షణం. పాపాత్ముడో పుణ్యాత్ముడో, స్త్రీయో పురుషుడో తనను చేరినటువంటి వాళ్ళని పవిత్రులు చేయటమే మహాత్ముల యొక్క, జ్ఞానుల యొక్క మహిమ. జ్ఞాని యొక్క మహిమ భక్తి యొక్క ప్రభావం. కాబట్టి ఎలాంటి వారైనా భగవంతుడిని చేరుకోవచ్చు, ఉత్తమ గతిని పొందవచ్చు అనేటువంటి విషయం ఇక్కడ మనకి రుజువుతుంది. కనుక పుట్టుకతోటే పాపాత్ములైనప్పటికీ కూడా, లేదా ఈ స్త్రీ వైశ్య శూద్ర అంటే మానసికమైనటువంటి బలహీనతలు ఉన్నటువంటి వాళ్ళైనా, వాళ్ళల్లో ఉన్నటువంటి వివేకాన్ని కోల్పోవటానికి ఏవో కొన్ని కారణాలు వాళ్ళల్లో ఉంటే, అలాంటి వాళ్ళైనా సరే భగవంతుడి వైపు కనుక తిరిగినట్లయితే, భగవంతుడి కనుక అనన్యమైనటువంటి భక్తితో సేవించినట్లయితే తప్పకుండా వాళ్ళు పరమగతిని చేరుకుంటారు. పరాం గతిం యాంతి
అన్నారు. ఏమిటి పరమగతి? పరమగతి అని అంటే మోక్షమే. మిగిలినటువంటి గతులన్నీ మామూలు గతులు, కానీ పరమగతి ఉండే పరమ లక్ష్యం. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడి యొక్క పరమ లక్ష్యం ఏమిటంటే మోక్షాన్ని అందుకోవటమే. ఆ మోక్షం అంటే ఏమిటంటే పరమపదం. పరమపదం ఏమిటంటే పరమాత్మ స్థానం. పరమాత్మ స్థానం ఎక్కడంటే అంతటా ఉంది. ఆయన సర్వవ్యాపి, నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు. కనుక అలాంటి స్థానాన్ని చేరుకోవచ్చు అని తెలియజెప్పి ఇక అంతిమంగా చివరిగా అర్జునుడికి తరుణోపాయాన్ని చూపిస్తున్నాడు. ఎందుకు ఈ తరుణోపాయం అని అంటే అర్జునుడి యొక్క ముఖంలో కాస్త క్వశ్చన్ మార్క్ చూశాడు. ఏమిటనయ్యా ఏదో చెప్పుకుపోతా ఉన్నావు, మరైతే నేను ఇక్కడ యుద్ధరంగంలో ఉన్నాను కదా, మరి ఇప్పుడైతే నా పరిస్థితి ఏమిటి? అలాగే లోకంలో జనులందరూ కూడా జీవన పోరాటంలో ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమిటి? అసలు ఏమిటి మాకు తరుణోపాయం అని ఒక క్వశ్చన్ మార్క్ చూసి అదిగో దానికి సమాధానంగా చెప్పబోతున్నాడు. 33వ శ్లోకం రేపు చెప్పుకుందాం.